హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చెన్నైలో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ లార్జెస్ట్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆల్రెడీ వీడియో చూస్తున్న వారికి ఇప్పటికి ఐడియాకి వచ్చేసి ఉంటుంది. అవునండి, చెన్నైలో ఉన్న ఫేమస్ అయిన విఆర్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఈరోజు విఆర్ మాల్లో నేను చేసిన షాపింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఫన్, రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ టేస్ట్లు కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ లైక్, షేర్స్, కామెంట్స్తో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరియు ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే పార్కింగ్ ఏరియాలకు వచ్చానండి. 2 వీలర్ పై వచ్చాను కాబట్టి పార్కింగ్ ఏరియా కూడా మీకు చూపిద్దామని పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాను. 2 వీలర్ పార్క్ చేయాలంటే 1 అవర్కి 45 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంతకు మించి మనం ఎక్స్ట్రా టైం ఉన్నట్టయితే 1 అవర్కి 30 రూపీస్ ఇలాగా ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో నుంచి విఆర్ మాల్లోకి ఎంటర్ అవ్వడానికి లిఫ్ట్తో పాటు ఎస్కలేటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే మీకు క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎంట్రీ వైపు రోడ్ సైడ్కి అయితే వచ్చేసాను. ఇదేనండి ఎంట్రన్స్. అక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మనకి రోడ్లో నుంచి విఆర్ మాల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ అయితే ఉంటుంది. సో మనం చెక్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను చెక్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసానండి. వచ్చేసాక మెయిన్ ఎంట్రన్స్ నుంచి మాల్లోకి అయితే వెళ్ళాలంటే కొంత డిస్టెన్స్ అయితే ఉంది. ఈ డిస్టెన్స్లో ఐ లవ్ చెన్నై అనే నేమ్ అయితే వీళ్ళు డిజైన్ చేసి పెట్టారు. సో ఇక్కడ ఎక్కువగా అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారండి. ఎప్పుడూ రష్గా ఉంటుంది. లక్కీగా ఈ టైంలో అయితే రష్ ఏమి లేదు, ఎవరు లేరు. సో చూస్తున్నారు కదా, ఐ లవ్ చెన్నై అని. చాలా చాలా అయితే బాగుంటుందండి ఫొటోస్ తీసుకోవడానికి. లైటింగ్ ఉన్న టైంలో అయితే ఎప్పుడు కూడా క్యూ అయితే ఉంటుంది. అసలు బిల్డింగ్ డిజైన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, కలర్ఫుల్గా. లోపలికి వెళ్ళబోయే ముందు లొకేషన్ అయితే మీకు చెప్తాను. విఆర్ మాల్ అనేది అన్నానగర్లో ఉందండి. కోయంబేడు నుంచి రావాలి అంటే 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది. మనకి 77D70 అనే లోకల్ బస్సెస్లో అయితే విఆర్ మాల్ స్టాప్ అని చెప్తే 5 minutesలో అయితే కోయంబేడు నుంచి మనం చేరుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి, ఆటోమేటిక్గా గ్లాస్ డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి, మరలా మనం వచ్చాక క్లోజ్ అయిపోతాయి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎదురుగా చూడండి మ్యాంగో మార్కెట్ కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా ఉండదండి, ఇది మ్యాంగో సీజన్ కాబట్టి వీళ్ళు ఇలా మనకి మ్యాంగో మార్కెట్ అయితే అరేంజ్ చేశారు. మంచి ఆఫర్లో ఫ్రెష్గా ఉన్న మ్యాంగోస్ అయితే, అన్ని టైప్స్ మ్యాంగోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏమీ చూపించట్లేదండి. డైరెక్ట్గా ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 3 floors అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. డైరెక్ట్గా 3rd floorకి వెళ్ళేసి 3rd floor నుంచి వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా అయితే బాగుందండి వ్యూ. చెన్నై సిటీ చక్కగా కనిపిస్తుంది. దాంతోపాటు 3rd floorలో ఏమేమి ఉన్నాయో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి చుట్టూ ఎంత బాగుందో కదా. నేనైతే పైకి వచ్చేసాను. పైనుంచి చూస్తున్నాను చూడండి 3rd floor వ్యూ చూడండి ఎంత బాగుందో. జూమ్ చేసి చూస్తున్నాను కదా, ఇదే ఇప్పుడు నేను వచ్చిన ఎంట్రన్స్ ఏరియా. రోడ్లో నుంచి డైరెక్ట్గా ఆ ఏరియాలో నుంచి మనం రావాలి. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశాక లోపలికి అయితే ఎలా చేస్తారు చూడండి. అలా చెక్ చేసుకొని అయితే లోపలికి జనం అయితే వస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ ప్రక్కనే ఎక్కువగా అయితే హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి, ఫేమస్ అయినవి. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కూడా మనకి విఆర్ మాల్కి పక్కనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అయితే. సో ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. కింద అయితే వెయిట్ చేయడానికి చక్కగా చైర్స్ ఉన్నాయి, ఫొటోస్ తీసుకోవడానికి అని ప్రతిదీ కూడా చాలా అయితే బాగుంది. ఈ టైం కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఈవినింగ్ టైం అయితే చాలా రష్గా ఉంటుందండి ఈ ఏరియాలో. మెట్రో వర్క్ కూడా ప్రాసెస్లో ఉంది కాబట్టి ఈ ఏరియాలో ట్రాఫిక్ అయితే చాలా కష్టం అండి ఈవినింగ్ టైంలో అయితే. ఈ టైం అయితే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫుడ్ కోర్ట్లో ఉండి మీకు వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను కదా. ఈ ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఒకేసారి మనకి 1000 pair వరకు కూర్చోవచ్చు.
డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది మనకి ఇష్టమైన షాప్లో తీసుకొని మనం చక్కగా కూర్చొని తినొచ్చు. ఇక్కడ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే విఆర్ మాల్ ఎదురుగా రోడ్ సైడ్ విడ్త్ వచ్చేసరికి తక్కువగా ఉంటుంది, లోపలికి లెంత్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు ఒక సైడ్లో నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి, రెయిన్బో హాస్పిటల్ వైపు. ఆ వైపు మనకి మెట్రో ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట. ఆ మెట్రో ట్రైన్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, కరువు లాగా వెళ్తుంది. సో మెట్రో ట్రైన్ కనుక వస్తే మీకైతే వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు, ట్రైన్ వస్తే మాత్రం మీకు జూమ్ చేసి మరీ చూపిస్తాను. వెయిట్ చేద్దాం, ట్రైన్ వస్తుంది. ప్రతి 3 minutes తర్వాత ఒక ట్రైన్ వస్తూనే ఉంటుంది. అదిగోండి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కనిపించింది కదా. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి కూడా మనకి విఆర్ మాల్ చక్కగా కనిపిస్తుందండి. మొత్తం అక్కడి నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. ట్రైన్ అయితే వస్తుంది చూడండి. చాలా దూరంగా ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూసేదానికన్నా ఎదురుగా చూస్తే చాలా బాగుంది. సో అందుకోసమే మీకు కూడా చూపించాలని నేను వెయిట్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇవ్వండి ట్రైన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కదా, ఆపోజిట్లో కూడా ఇంకో ట్రైన్ అయితే వస్తుంది వెంటనే. చూడండి చెట్లు మనకి కొంచెం అడ్డంగా ఉన్నాయి, అయినా కూడా కనిపిస్తుంది. ఆపోజిట్లో ట్రైన్ కూడా వెళ్తుంది మెట్రో. 2 ట్రైన్స్ ఒకేసారి అటువైపు ఇటువైపు వెళ్తున్నాయి. ఈ విఆర్ మాల్ 3rd floorలో నుంచి ఏ వైపు చూసినా కూడా వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మేము కూడా ఇక్కడ కేఎఫ్సీలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఈ పార్ట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఈ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయాక మీ అందరికీ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చూపించబోతున్నాను. ఫ్యామిలీ ఫన్ ఎందుకు అంటున్నానంటే పిల్లలతో పాటు ఫ్యామిలీ కూడా ఈ 3rd floorలో ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా గేమ్స్ ఆడుతూనే ఉంటారు. సో అందుకే ఫ్యామిలీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాను. అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ ఈ 3rd floorలో. దాంతోపాటు మనకి పీవీఆర్ సినిమాస్ కూడా 3rd floorలోనే ఉంటుంది. పీవీఆర్ సినిమాస్ వైపు కూడా నేను క్లియర్గా వీడియో అయితే అంతా చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. 3rd floorలో ఏంటంటే ఎక్కువగా మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనకి నచ్చిన ఫుడ్ మనం నచ్చిన దగ్గర తీసుకొని తినొచ్చు. కొన్ని స్టాల్స్లో అయితే మనకి మన బడ్జెట్ రేంజ్లో కూడా ఉంటాయి అన్నమాట. అది చూసుకొని చక్కగా మనం అయితే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇలా అని కాకుండా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే విఆర్ మాల్లో అవైలబుల్గా ఉంటాయండి. అది కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి. కొన్ని అయితే హై రేంజ్లో కూడా ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఫన్ సిటీకి అయితే వచ్చేసాను చూడండి. ఇప్పుడు దాకా చూస్తుంది ఒకటైతే ఇప్పుడు నుంచి చూసేది ఇంకోటి అన్నట్లు ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ నా ఛానల్ ఫాలో చేస్తున్న వారికి అయితే ఒక ఐడియా ఉంటుందండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్ ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో ఎవరైనా ఇప్పటికీ చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి ఫాలో చేయండి. దానిలో కూడా సేమ్ ఫన్ సిటీ ఉంటుందన్నమాట. అక్కడ ఇక్కడ ఒకే కార్డు యూజ్ చేసుకోవచ్చు, విఆర్ గేమింగ్ కాబట్టి. మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడే కార్డ్ అయితే తీసుకున్నామండి. అదే కార్డ్ని ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్లో కూడా యూజ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి గేమ్స్ చూపిస్తాను చూడండి. అన్నీ అయితే నేను క్లియర్గా నేమ్స్తో మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. నేనైతే గేమ్ ఆడడానికి రెడీ అయిపోయాను. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుందండి, అస్సలు ఖాళీ ఉండదన్నమాట నడవడానికి కూడా. సో వీడియో తీయడం కష్టం అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు ప్లాన్ చేసుకొని వచ్చాను. వర్కింగ్ డే కాబట్టి అంత రష్గా ఏం లేదు, అన్నీ చక్కగా చూపించడానికి నాకైతే ఫ్రీగా ఉంది. సో గేమ్ అయితే స్టార్ట్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తున్నాను. జస్ట్ వీడియో కోసం అయితే నేను గేమ్ అయితే ఆడుతున్నానండి. నాకైతే అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం పిల్లలతో పాటు ఇలా వీకెండ్స్లో వచ్చేసి కొంచెం వాళ్ళు అయితే ఫ్రీ అవుతారు. అది కూడా నాకు ఇక్కడికి వచ్చి చూస్తుంటే తెలుస్తుంది. వీకెండ్స్ టైంలో సిటీస్లో ఉన్న పరిస్థితి ఏంటంటే బిజీ లైఫ్లో పిల్లలతో టైం స్పెండ్ చేసేది ఎక్కువ ఉండదు.
ఇంట్లో పేరెంట్స్కి ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు ఇలా ఉన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది. ఇలా వీకెండ్స్లో ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఫన్ అండ్ ఎంటర్టైన్ అయితే కొంచెం ఫ్రీ అవుతారు. చాలామంది అయితే మూవీస్కి వెళ్ళడం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకున్న ఒత్తిడి అయితే తగ్గొచ్చు. ఖచ్చితంగానే అయితే చెప్పలేను, కానీ ఇదొక రిలాక్సేషన్ లాగైతే ఉంటుంది. తో పాటు మన ఫ్యామిలీకి కావాల్సిన షాపింగ్ అంతా కూడా ఒకే రోజు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. టైం అయితే సేవ్ అవుతుంది. ఈ ఫన్ సిటీలో అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. సో నేనైతే వీడియో కోసం కొన్ని కవర్ చేసి చూపిస్తున్నాను. ఇంకా చాలా అయితే ఉన్నాయి. అన్ని గేమ్స్ కవర్ చేసి చూపించాలంటే చాలా లెంతీ అవుతుంది వీడియో. సో అందుకోసం అయితే కొన్ని అయితే స్కిప్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడైతే మనం పీవీఆర్ సినిమాస్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసామండి పీవీఆర్ సినిమాస్ దగ్గరికి. అసలు ఈ ఏరియా అయితే ఇంకా బాగుంటుంది. పైన అయితే డెకరేషన్ చేసి సూపర్గా ఉంటుంది. లైటింగ్స్ అన్నీ కూడాను. ఈ థర్డ్ ఫ్లోర్లోనే కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. వాటిలో టాయ్ షాప్స్ ఉంటాయి. పిల్లలకి ఇష్టమైన టాయ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి. చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పీవీఆర్ సినిమాస్ వైపు వెళ్తున్నాను కదా, చూడండి అక్కడికి వచ్చి మరి పిలుస్తున్నాను. పైన అయితే లైటింగ్స్ సూపర్గా ఉంటాయండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఫోటో బూత్. ఫస్ట్ టైం చెన్నైలో విఆర్ మాల్లోనే ఈ ఫోటో బూత్ అయితే ఉందండి. ఇక్కడైతే మన సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు. మనమే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సెల్ఫీ బూత్లా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళేసేసి మనకి నచ్చిన ఫోజెస్ మనం వెంటనే ఇస్తే వెంటనే మనకి ప్రింట్ అయ్యి వస్తాయండి. 2 స్ట్రిప్స్ అయితే ఇస్తారు. అసలు మనం ఫొటోస్ ఎలా దిగాలి ఏంటి అనేసి మనకు అక్కడైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలికి వెళ్ళేసి మనమే సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఫోజెస్ వెంటనే ఇచ్చేస్తే మనకైతే క్షణాల్లో అయితే ఫొటోస్ అయితే మన చేతిలో ఉంటాయన్నమాట. దీనికైతే 300 ఛార్జ్ చేస్తారు ఒకసారికి. ఇక్కడ మనకైతే ఎలా ఫోజెస్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా చక్కగా ఇక్కడ ఫోటో బూత్ మీద అయితే కొన్ని ఫొటోస్ అయితే ఫోజెస్తో ఈ ఫోటో బూత్ పై అంటించేసి ఉంటాయి. చక్కగా చూడండి ఎలా పెట్టేసి ఉన్నాయో. వీటిని బట్టి అంటే అక్కడ ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనం ముందే ఇలాంటి ఫోజెస్ అని డిసైడ్ అయిపోయి అక్కడ వెంటనే ఫోజెస్ ఇస్తూ ఉంటే ఫొటోస్ అయితే రికార్డ్ అయిపోతాయి. వెంటనే స్ట్రిప్స్ అయితే మనకి ఇచ్చేస్తారు. 2 స్ట్రిప్స్ ఇస్తారండి. 300 ఛార్జ్ చేస్తారు. ఇదేనండి ఫస్ట్ టైం చెన్నైలో ఉన్న ఫోటో బూత్. విఆర్ మాల్లోనే ఉంది. చాలా ఫేమస్ కూడాను. ఆల్రెడీ ఈ ఫోటో బూత్లో మేమైతే ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. సో దానికోసం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు విఆర్ మాల్ విజిట్ చేసినట్లయితే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. కలర్గా అయితే ఏం రావు. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఎక్కువ టైం అయితే ఇవ్వరండి. సో ముందే మనం ఏ ఫోజ్ దిగాలి అనేసి డిసైడ్ అయిపోవాలి. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ని బట్టి చక్కగా డిసైడ్ అయిపోయి వెళ్ళేసి ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఈరోజు లక్కీగా వర్కింగ్ డే కాబట్టి చాలా ఫ్రీగా మీకైతే క్లియర్గా వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. విఆర్ మాల్ సినిమాస్ వైపు పెద్ద స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా బయట యాడ్ కోసమే. నేనైతే ఇప్పుడేం లోపలికి అయితే వెళ్ళటం లేదు. పీవీఆర్ సినిమాస్ వైపు అయితే వచ్చి చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడే మనకి పక్కనే టికెట్స్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడే టికెట్స్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని అయితే వాళ్ళు చెప్తున్నారండి. సో టికెట్ లేని వాళ్ళని అయితే లోపలికి ఎలో చేయట్లేదు. మేమైతే రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళేసి జస్ట్ పాప్కార్న్ వరకు తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళేసి అక్కడే చక్కగా కూర్చొని ఆ పాప్కార్న్ అయితే తినేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. పాప్కార్న్ కూడా 300 అంట. ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది, ఈ సినిమా హాల్స్లో అంతే ఛార్జ్ చేస్తారు కదా. చూడండి వెళ్ళేటప్పుడు దారిలో మనకి ఎన్నో స్టాల్స్ కనిపిస్తున్నాయి. చక్కగా కూడా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వారికి నచ్చిన ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండి. మేమైతే కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేయగలం కాబట్టి కొన్ని తీసుకున్నాము. సో ఈ పాప్కార్న్ కంప్లీట్ చేశాక సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము.
సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కొంచెం అయితే స్కిప్ చేసి చూపిస్తున్నాను. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడాను మనకి బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయి. అన్ని షాప్స్ ఉన్నాయండి. మనకి ఏది కావాలన్నా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఎదురుగా చూడండి తస్మాక్ కూడా ఉంది. ఆల్రెడీ తస్మాక్ అంటే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. సో అది కూడా మనకి విఆర్ మాల్లో అయితే ఉందండి. థర్డ్ ఫ్లోర్లోనే మనకి ఫన్ సిటీ, ఎంటర్టైన్మెంట్, ఇలా పీవీఆర్ సినిమాస్ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి షాపింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. ఇంకా మిగతా ఫ్లోర్లో అంతా కూడా ఎక్కువగా బ్రాండెడ్ షోరూమ్స్, షాప్స్ అయితే ఉన్నాయి. చాలా అయితే బాగున్నాయి. చాలా షాప్స్ ఉన్నాయండి. అవన్నీ చూపించాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. సో నేనైతే రఫ్గా కొన్ని చూపిస్తున్నాను. మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్స్లో అయితే కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి మనకి దారిలో కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. స్టాల్స్లో అయితే కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. పిల్లలకి సంబంధించినవి, స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఇలాగా. ఇంకా మనకైతే ఫ్యాన్సీ జ్యువెలరీ ఇవి కూడా లేడీస్కి అవైలబుల్గా ఉన్నాయి, రీజనబుల్గా కూడా ఉన్నాయి. సో నేనైతే కొన్ని షాపింగ్ కూడా చేశాను. ఇవన్నీ చూడండి బ్రాండెడ్ షోరూమ్స్. చూసుకొని తీసుకోవాలండి. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బ్రాండెడ్ షోరూమ్స్లో. పైనుంచి చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను కదా, పైన మొత్తం వ్యూ చూపించాను. పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తున్నాను, చుట్టూరు కవర్ చేసి. చాలా అయితే బాగుందండి. ఎటువైపు చూసినా కూడా మనకి షాప్స్ ఉన్నాయి. కింద చూడండి ఫుల్ షాపింగ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని షాప్స్లో అయితే మనకి బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, నేనైతే అంతా కవర్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ అవ్వదండి. ఎందుకంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట, లార్జెస్ట్ షాపింగ్ మాల్. ఎటు చూసినా చూడాలనిపిస్తుంది. టైం అయితే చాలా అయిపోయిందండి. వీడియో కూడా చాలా లెంతీ అయిపోయింది. మీకైతే అన్నీ చూపించాలని ఉంది కానీ నేను చూపించేదానికన్నా మీకైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు విజిట్ చేయని వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా విఆర్ మాల్ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక టూర్ అనే చెప్పాలి. ఈరోజు అయితే ఫుల్ టూర్ అనే చెప్పాలి నాకైతే. ఇంకా చాలా తిరగని ప్లేస్ అయితే ఉందండి. నేను కొన్ని ఏరియాలు మాత్రమే కవర్ చేయగలిగాను, కొన్ని షాప్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను. అంటే చాలా పెద్ద మాల్ కాబట్టి చాలా టైం అయితే పడుతుందండి. సో మీరైతే ఈ విఆర్ మాల్ని విజిట్ చేయాలనుకుంటే కనుక ఒక రోజంతా ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసి ఒక రోజు కూడా కుదరదండి. 2 days 3 days చూస్తే కానీ అన్నీ అయితే కవర్ చేయలేము. చూస్తున్నారుగా ఎంత బాగుందో. హోమ్ సెంటర్ ఉంది. మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో అయితే పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. ఆ చిన్న పిల్లలు ఆడుకోవటానికి చక్కగా ఉందండి ప్లేస్ అయితే. ఇప్పుడైతే మేము హోమ్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఏమీ కూడా షాపింగ్ చేయలేదు. కొన్ని బట్టలు అయితే షాపింగ్ చేయాల్సి ఉంది. సో ట్రెండ్స్లో అయితే షాపింగ్ చేద్దామని ముందే డిసైడ్ అయిపోయాము. మధ్య మధ్యలో ఇలా స్టాల్స్ ఉన్న దగ్గర అయితే వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఫ్యాన్సీ ఐటమ్స్, పిల్లలకు సంబంధించిన ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలాగా చాలా అయితే బాగున్నాయి. రీజనబుల్గా కూడా ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు చూసుకొని తీసుకోండి. మ్యాక్స్ అని, ట్రెండ్స్ అని ఇలా అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మేమైతే కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంది. సో ట్రెండ్స్లో అయితే కొన్ని షాపింగ్ అయితే చేయాలి. సో వీడియో అయితే లెంతీ అవుతుంది కదా, సో ఆ పార్ట్ అయితే నేను యాడ్ చేయటం లేదు. సో అక్కడ షాపింగ్ అయితే చేసుకున్నాక కిందకైతే వచ్చేస్తాము. మేమైతే ఈరోజు షాపింగ్ ఎక్కువగా ప్లాన్ చేసుకోలేదండి. కొన్ని మాత్రమే ప్లాన్ చేసుకున్నాము. వీడియో తీయాలి కాబట్టి అన్నీ ఒకేసారి కుదరదు కాబట్టి కొన్నే ప్లాన్ చేసుకొని చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ట్రెండ్స్లోకి వెళ్ళేసి కొన్ని షాపింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత క్రింద ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్ళేసి కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. సో అది కూడా తీసుకుంటాను. ఆ పార్ట్స్ ఏమి యాడ్ చేయనండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. అక్కడైతే ఫోటో పాయింట్ ఒకటి అరేంజ్ చేశారు. చక్కగా అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ట్రెండ్స్లోకి వెళ్తున్నాను.
ట్రెండ్స్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం టైమే పడుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో యాడ్ చేయటం లేదు. ప్లస్ వీళ్ళు వీడియో అలో చేయట్లేదండి. శారీస్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పటికైతే టైం అయితే చాలా అయిపోయింది కాబట్టి అక్కడికైతే నేనైతే వెళ్ళడం లేదు. ఇక్కడ చూడండి అందరూ నుంచొని ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నాకు కూడా టైం వచ్చింది. సో నేను కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, మెమొరీగా ఉంటాయి అనేసి. ఏ వైపు నుంచి చూసినా చాలా చాలా బాగుందండి మాల్ అయితే. ఇప్పటి వరకు ఈ మాల్ చూడని వారు ఎవరైనా సరే నా వీడియో చూసి వచ్చినట్లయితే మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయిందో కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఫైనల్గా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే కొన్ని మ్యాంగోస్ తీసుకోవాలని చెప్పాను కదా. సో మ్యాంగోస్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. సో ఎలా అయితే వెళ్ళామో అలాగే బ్యాక్ అయితే వచ్చేసాను. బయట చూడండి మనకి ఇక్కడ కూడా చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఎండ్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.